ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు అసలు యోగా గురించి నేటి తరానికి యోగా ప్రాముఖ్యత వీటి గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ యోగా గురించి తెలియాలంటే ఒరిజిన్ ఆఫ్ యోగా వర్డ్, యోగా అనే పదం మనకి 5000 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉపయోగంలో ఉన్నది. యోగా అనేది సంస్కృతం నుంచి తీసుకోబడింది. యోగా అనగా దాని అర్థం రూట్, అంటే మన బేసిక్ లింకేజ్ అన్నమాట. సో అసలు ఈ యోగా అనేది స్టార్ట్ చేసింది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండడానికి స్టార్ట్ చేశారు. యోగాలో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఆసనాలని, ప్రాణాయామ అని, అండ్ ధ్యానం పెంచుకోవడానికి యోగా చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా ఒక 8 రకాల యోగాలు ఉంటాయి. దాంట్లో మనం చాలా తరచుగా పాటించేది ఆసనాలు, ప్రాణాయామాలు. అండ్ ఈ జనరేషన్లో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్స్ అన్నీ కొంచెం డెస్క్ జాబ్కి అంకితం అయిపోయావు, అండ్ ఇలాంటి జనరేషన్కి ఇప్పుడు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో యోగాలో నేను చెప్పినట్టుగా ఆసనాలు అంటే మైల్డ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ సెకండ్ది ప్రాణాయామాలు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఈ రెండు కూడా ఊపిరితిత్తుల హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. ఎలాగంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం డీప్ బ్రీత్ చేసినప్పుడు మన లంగ్స్తో పాటు లంగ్స్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్నీ కూడా మంచిగా స్ట్రెచ్ అవ్వాలి. అప్పుడే మన ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవుతాయి. అండ్ మనం గాలి వదిలినప్పుడు అప్పుడు కూడా మన అబ్డామినల్ మజిల్స్, పొట్ట మజిల్స్ కూడా యాక్షన్లోకి వస్తాయి. సో ఈ మజిల్స్ని హెల్తీగా ఉంచుకోవాలంటే మనం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని అలవాటు పరుచుకోవాలి. వాటినే ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామంలో కూడా చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ దాంట్లో మీరు తరచుగా చేసేది అంటే ఆల్టర్నేట్ నోస్ బ్రీతింగ్ అయి ఉండొచ్చు, కపాలభాతి అయి ఉండొచ్చు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. వీటినే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ లేదా పర్స్ లిప్ బ్రీతింగ్గా మనం అనువాదించుకొని పేషెంట్స్కి సూచిస్తూ ఉన్నాం. సో మనం రెగ్యులర్గా యోగా చేయడంతో మన ఊపిరితిత్తుల హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ లేదా డిజీజెస్ ఉన్న వాళ్ళు ఈ యోగా చేసినట్టయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తొందరగా తగ్గించుకోవచ్చు.